హలో అండి, పులిహోరలందు మామిడికాయ పులిహోర వేరయా అని మీ చేతే అనిపించే రెసిపీ ఇది. ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మామిడికాయని ఇలా తురుముకోండి. సన్న సన్నగా వచ్చే తురుము ఉంటది కదండి, దాంతో తురుముకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ తురుము అన్నానికి బాగా పట్టించాలి. ఫస్ట్ మీరు స్పూన్ తో బాగా కలిపెట్టండి. కాస్త చల్లారింది అనుకున్నప్పుడు చేత్తో బాగా పట్టేలాగా చూసుకోండి. ఆ వేసేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసి కలిపేసేయండి. వేడి వేడి అన్నానికి మామిడికాయ తురుము ఉప్పు బాగా కలిసిపోయింది అనుకున్నప్పుడు ప్లేట్కి ఒక సైడ్కి ఇదంతా తెచ్చి కాస్త అద్ది పెట్టండి. అప్పుడు ఇంకా బాగా పడుతుంది. ఇప్పుడు తాలింపులోకి ఒక గంట నూనె వేసుకొని పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు ఇలా లైన్ గా ఒక్కొక్కటి వేస్తూ వేయించేసుకోండి బాగా. ఈ కలర్ఫుల్ మిక్చర్ ని అన్నంలోకి కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఈ పులిహోర ఉల్లగడ్డ వంకాయ పప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇవన్నీ కలపడానికి ఫస్ట్ గెంటుతో కలుపుకోండి, ఆ తర్వాత చేతితో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, బాగా కలిసిపోయిద్ది అనమాట. సో కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి, పులుపు సరిపోయిందా లేదా చూసుకోండి. తగ్గిందనుకోండి ఇంకొంచెం తురుము యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.